ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ ఉసిరికాయను ఇప్పుడు క్యాండిల్స్ చేయడం మన ఛానల్లో చూపిస్తున్నాను. తప్పకుండా మీరు చేయండి. ముందుగా ఉసిరికాయలు తీసుకొని శుభ్రం చేసుకొని ఇలా ఇడ్లీ పాత్రలో కొద్దిగా వాటర్ వేసి ఒక రేకు అందులో ఉంచుకొని మనం శుభ్రం చేసుకున్న ఉసిరికాయలన్నిటిని ఇందులో వేసి స్టవ్ మీద ఉంచి, అంటే మనకి ఇడ్లీ ఉడికేంత టైమే పడుతుందండి, ఎక్కువ టైం అయితే పట్టదు. చూడండి, ఈ విధంగా అన్నీ పోసుకొని మనం మూత ఉంచి కొద్దిసేపు తర్వాత ఇలా తీసామంటే ఇవి ఉడికినాయో లేదో తెలుస్తుందండి. ఎందుకంటే కొంచెం ఓపెన్ అయినట్టు, గింజల దగ్గర నుంచి ఓపెన్ అయినట్టు అనిపిస్తుంది. చూడండి ఈ విధంగా. ఇప్పుడు మనము ఈ పాత్రలో నుంచి వీటిని సపరేట్ చేసి కాస్త చల్లారనివ్వాలి. ఉసిరికాయలు అయితే మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయండి. వీటి గురించి ఎంత చెప్పినా తక్కువే అనిపిస్తుంది నాకైతే. చూడండి, అదే వీటిని మనం బయట కొనాలంటే చాలా కాస్ట్ అండి. మనం ఇంట్లో చేసుకున్నామంటే శుభ్రంగానూ ఉంటాయి, ఆరోగ్యంగానూ ఉంటారండి. ఇలా అన్నిటినీ గింజలను సపరేట్ చేసి ఒక హాఫ్ డే వరకు బాగా ఆరనివ్వాలి. తర్వాత ఒక గిన్నెలోకి వేసుకొని కొద్దిగా షుగర్ అండి, నేనైతే 2 కేజీలు ఉసిరికాయలు తీసుకున్నాను కాబట్టి 3/4 కేజీ షుగర్ వేసాను, ఇంచుమించు 1 కేజీ దాకా. తర్వాత 2 లేక 3 నిమ్మకాయలు పిండి రసం తీసి వేసాను. ఇందులోకి యాలకల పొడి అండి కొద్దిగా, చూడండి ఈ విధంగా దంచి వేసేసాను. కాస్త సాల్ట్ కూడా వేసుకుంటే దీని టేస్ట్ మరింత రుచిగా ఉంటుంది. చూడండి ఈ విధంగా కలిపేసి ఒక 1 డే పూర్తిగా ఎండలో పెట్టారంటే షుగర్ బాగా కరుగుతుంది. చూడండి ఈ విధంగా కరుగుతుంది. చూసారు కదా, 1 డేలోనే ఈ విధంగా అవుతాయండి ఉప్పులు. అప్పుడు ఆ షుగర్ సిరప్లో బాగా నానుతాయి ఉప్పులు. తర్వాత వీటిని ఇలా వడగట్టి, నేనైతే ఇలా ప్యాషన్లో వేస్తున్నాను. మీకు పొడి క్లాత్ కానీ ఉంటే క్లాత్ వేసి సౌకర్యం ఉంటే క్లాత్ వేసి కూడా ఇలా ఎండబెట్టుకోవచ్చండి. దీంట్లో కొద్దిగా కార్న్ఫ్లవరు, షుగరు పొడి వేసుకొని కాస్త కలిపి స్టోర్ చేసుకున్నామంటే సంవత్సరం పొడవుకు ఉంటాయండి ఇవి స్టోర్ అయితే. మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి, ఎలా వచ్చాయి కామెంట్ చేయండి. నేనైతే ఇలా స్టోర్ చేసుకున్నాను. నేనైతే పెద్ద డబ్బాకి స్టోర్ చేశానండి. మీకు చూపించడం కోసమే ఈ చిన్న గాజు సీసాలో వేసి చూపించాను. మీరు కూడా చేసి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి.